ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మొదటిగా ఈ సంవత్సరం కూడా దేవుడు ఆయన కృపలో ఈ విధంగా నిలబెట్టాడు. ఆయన ఇచ్చిన ఆరోగ్యము, కృప, ఆయన ప్రణాళికను బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. రెండవదిగా ఇక్కడ నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి దైవజనులకి నా హృదయపూర్వక వందనాలు. బ్రదర్ రాజేష్కి నా హృదయపూర్వక వందనాలు. అలాగే నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి కుటుంబం, మన ప్రసాద్ అన్న కుటుంబం అంతటికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. దేవుని మహాకృప ఈ సంవత్సరం కూడా ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన ప్లస్ ఈ కృతజ్ఞత కూడికలో పాల్గొనడానికి ప్రభు సహాయం చేశాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. కొద్ది క్షణాలు నేను వాక్యాన్ని పంచుకుంటాను. నేను ఎక్కువగా చెప్పడానికి నేను ఇష్టపడట్లేదు, కానీ కొద్దిగా సమయం ఉంది. ఉన్నటువంటి కొద్ది సమయంలో దేవుడు నా హృదయంలో పెట్టినటువంటి విషయాన్ని నేను మీతో పంచుకుంటాను. పిల్లలు ఇంకా అల్లరి చేయకూడదు, పిల్లలు సౌండ్ రాకూడదు. షూ ఇంకా ఫుల్ సైలెంట్ అనమాట, అంతే. ఇంకా రైట్, చదువుదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వాక్యము. యోహాను 1:14. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. కడు జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించాలి. మీకు చెప్పబడేది ఏదో ఒక ప్రసంగం చేయాలి, లేదా కాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి, మిమ్మల్ని కాసేపు నవ్వించాలి, కాసేపు ఏడిపించాలి, మీలో ఉన్నటువంటి నవరసాలు బయటికి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశం ఏమీ ఇక్కడ లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక భారం ఏంటంటే దేవుని ప్రణాళిక మీ జీవితంలో జరగాలి. హల్లెలూయా. అది మనుషులమైన మనం చాలా సందర్భాల్లో మన ఆలోచనలు, మన ఆశలు, మన ఆశయాలు నెరవేరాలని దాని కొరకు ఎంతో తాపత్రయపడతాం, దాని కొరకు ఏడుస్తాం, దాని కొరకు బాధపడతాం, ఉపవాసం చేస్తాం, మాలాంటి అయ్యగారులకు చెప్పి ప్రార్థన చేయించుకుంటాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, అన్నీ చేస్తాం. కానీ ఇవన్నీ దేనిలో దాగున్నాయి అని అంటే దేవుని ప్రణాళికను నీవు చేయుటలో, అనగా వాక్యములో ఇవన్నీ దాగి ఉన్నాయి. హల్లెలూయా. ఆయన శరీరధారిగా ఈ లోకంలో జన్మించారు. ఆయన యేసుక్రీస్తు జన్మించినటువంటి విధానం మనందరికీ తెలుసు. మాట్లాడకూడదు నాన్న, ప్లీజ్ వినండి జాగ్రత్తగా. పిన్ డ్రాప్ సైలెన్స్. వింటున్నారు? జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఎలా జన్మించారో, క్రిస్మస్ వలన ఇటువంటి విషయాలు ఇవన్నీ మనందరికీ బాగా తెలుసు. నేను దాని గురించి అంతగా ఇచ్చేయట్లేదు. కానీ ఈ క్రిస్మస్ రోజున, ఈ సెమీ క్రిస్మస్ రోజున నేను మీతో చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, నా భారం ఏంటంటే, ఆయన ఎలా వచ్చాడు ఈ లోకానికి అన్న విషయాన్ని నేను మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఆయన ఎలాగొచ్చాడు అని అంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన అసలు ఎవరై ఉండి శరీరాన్ని ధరించాడు? ఆయన చెప్పరేంటండి? ఆయన ఎవరై ఉండి శరీరాన్ని ధరించాడు? ఆయన ఎవరై ఉండి శరీరాన్ని ధరించాడు? మూడోసారి, ఆయన ఎవరై ఉండి శరీరాన్ని ధరించాడనంటే మీలో కొంతమంది దేవుని కుమారుడు అని చెప్పారు. పలు విధాలుగా మీరు చెప్పినవన్నీ నిజాలే. కానీ వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది ఏమనంటే, ఆ వాక్యము శరీరధారి అయి, ఏంటండి? ఆది యందు ఏమై ఉన్నాడండి ఆయన? మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? ఈ రోజున ఇలా చెప్తున్నాడు అనుకోమాకండి. చాలా క్రిస్మస్ ఉంటుంది, వాక్యం ఉండదు. ఏంటండి? చెప్పరేంటి? నేను క్రిటిసైజ్ చేయటం కాదు, నా మనసులోకి వచ్చినటువంటి ఒక ఆలోచన చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా నా మనసు వెళ్ళేది, నేను ఆలోచించేది ఏంటంటే, అక్కడ దేవుడు ఎలా పనిచేస్తున్నాడు అనేది నేను గ్రహిస్తూ ఉంటాను. ఇవన్నీ చేయటం మంచిది, కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైంది ఏమిటనంటే వాక్యము. ఎందుకనంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు. ఆది యందు ఏముందంటండి? ఏమీ లేనప్పుడు చెప్పరేంటి? ఏముంది? అదేంటి పాస్టర్ గారు అని అంటారు మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమీ లేనప్పుడు ఏముంది? శూన్యం ఉంది.
ఏమీ లేనప్పుడు ఏముంది చెప్పండి? నేను మిమ్మల్ని కొనికి ప్రసాదం ఇల్లు ఎక్కడా అని అడిగితే మీరేం చెప్తున్నారంటే, పాస్టర్ గారండి ఇలా తిన్నగా ఇలా వెళ్తే అక్కడ చెరువు ఉంటుంది, చెరువులోకి దూకి ఈతేసుకుంటూ అవతలొడ్డుకి వెళ్ళాలి. అవతలొడ్డుకి వెళ్ళి అలాగే వెళ్ళారనుకోండి, తిన్నగా అప్పుడేమవుద్దండి, అక్కడ రోడ్డు వస్తుంది. ఆ రోడ్డు మీద నుంచి అటు గట్టు, అదేంటి బొడమేర గట్టేనండి అది, ఆ గట్టు మీద నుంచి అలా వచ్చారనుకోండి, ఒక పెద్ద గట్టు ఉంటుందన్నమాట. కొంచెం గోతులు ఉంటాయి, జాగ్రత్త అండి. అలా తిరిగి లెఫ్ట్కి తీసుకున్నారనుకోండి, ఒక సిమెంట్ రోడ్ వస్తుంది. ఆ సిమెంట్ రోడ్ తీసుకుని తిన్నగా వచ్చారనుకోండి, ఇదేనండి ప్రసాద్ గారి ఇల్లు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ప్రసాద్ గారు ఇల్లేదంటే మీరేం చెప్పాలి నాకు? చెప్పరేంటండి? వెరీ సింపుల్. ఇదిగోండి ప్రసాద్ గారి ఇల్లు. నేను సింపుల్ క్వశ్చన్ అడిగా మిమ్మల్ని, మీరు దానిని చాలా స్పిరిచువల్గా ఆలోచిస్తున్నారు. దాన్ని పాస్టర్ గారు అడిగిన క్వశ్చన్లో ఏదో ఉందని. ఏమీ లేదు, వెరీ సింపుల్. ఏమీ లేనప్పుడు ఏముంది? వాక్యం ఉంది. మీకు పాయింట్ అర్థమైంది నేను చెప్పింది? ఏమీ లేనప్పుడు ఏముంది? సృష్టి లేనప్పుడు ఏముంది? వాక్యమే ఉంది. ఆది యందు ఏముంది? వాక్యమే ఉంది. నేను చాలా సింపుల్ క్వశ్చన్ అడిగాను, మీరు చాలా భూతద్దం పెట్టి చూశారనమాట దాన్ని. మీరు స్ట్రైట్కి ఇలా చూస్తే కనపడేది మీకు. మీరు ఇలా చూడకుండా కృష్ణ పాస్టర్ గారు అడిగారంటే ఏదో పెద్ద ప్రశ్నే అడిగారు. నేను ఎందుకని అడిగితే, ప్రసాద్ గారు వెళ్ళేదంటే ఇదేం చెప్పండి నాకు. ఇలా చెరువులో దూకి ఎక్కడెక్కడికో వెళ్ళి తిరిగి రావాల్సిన అవసరం లేదు. అవునా కాదా? నేను మీకు చెప్పేది అర్థమవుతుందా? సో ఆది యందు ఏముందండి? వాక్యం ఉంది. ఆ ఉన్న వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు దేవుడు శరీరధారి అయ్యాడు? శరీరధారి అవ్వకుండా ఏమైనా చేయొచ్చు కదా అని అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న చెప్పాను, మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. దైవజనులు బిలీ గ్రహం గారు 6 అడుగులు 3 అడుగులు 6 అడుగుల 3 అంగుళాలు 6'3" పైన ఉంటాడు ఆయన. ఆజానుబాహుడు ఆయన. బాగా సూటు బూటు వేసుకుని తిరుగుతాడు. ఎప్పుడు చూసినా ఆయన సూట్లో, ఖరీదైన సూట్లు వేసేవాడంట బిల్లీ గ్రహం. మీకు ఇంకొక విషయం చెప్పినా, ఏసిన చూసి వేసేవాడు కాదంట ఆయన. ఏసిన సూట్ వేసేవాడు కాదు, అంత ఖరీదైన బట్టలు వేసేవాడు. ఇంచుమించుగా ఆయన సమాధిపేటలో పెట్టినప్పుడు కూడా ఆయనకి వేసిన సూటు కొన్ని లక్షలు, ఖరీదైన సూట్ వేసి పంపించారు ఆయన. 99 సంవత్సరాలకు ఆయన చనిపోయాడు. ఇంకొక సంవత్సరం అయితే 100 అయిపోయేదేమో. సో ఆ దైవజనుడు ఒకసారి సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్కి వెళ్ళాడు. వెళ్తే అక్కడ పిల్లలందరూ కూడా నల్లగా నేరేడు పండులాగా నిగనిగలాడిపోతారనమాట. ఏమండి, చిన్న పిల్లలు నిగనిగలాడిపోతున్నారు. వాళ్ళ హెయిర్ స్టైల్ కూడా ఏమండి రింగులుగా ఉంటుంది, మనలాగా ఉండదు. సో మొత్తానికి ఆ పిల్లలందరూ వీళ్ళందరూ వెళితే పిల్లలందరూ చూస్తూ ఉన్నారంట. అందరూ ఒక ఎత్తు, బిలీ గ్రహం గారు ఒక ఎత్తు. బిలీ గ్రహం గారేమో 6 అడుగులు 3 అంగుళాలు పైన ఉంటాడు ఆయన. ఆయన పిల్లల దగ్గరికి ఇలా వచ్చి ఇలా చేయించాడంట. పిల్లలు బేరమని పరిగెత్తి పారిపోయారంట. భూతం అనుకుంటా. ఏంటండి చెప్పరేంటండి? తెల్లగా అంత ఎత్తునున్నాడు, సూటు బూట్ వేసుకున్నాడు. వాళ్ళకేం సరైన బట్టలు కూడా తెలియదు వాళ్ళకి. ఈయనేందుకు విచిత్రమైన బట్టలు వేసుకున్నాడు, తెల్లగున్నాడు, భూతంలాగా ఉన్నాడు అని చెప్పి పరిగెట్టడం మొదలుపెట్టారంట. అప్పుడనే ఆగండి అని చెప్పి పిలుస్తుంటే పిల్లలు రావట్లే దగ్గరికి. నేను మీకు చాక్లెట్లు తెచ్చాను రండి అంటే రావట్లా. నేను మిమ్మల్ని చదివిస్తాను అంటే రావట్లా. నేను మీకు బట్టలు ఇస్తాను అంటే రావట్లా. అప్పుడు ఆయన అనుకున్నాడంట, హౌ వండర్ఫుల్ ఇట్ వుడ్ బీ ఐ బికమ్ లైక్ దెమ్ అనుకున్నాడంట. నేను వారిలాగా అయిపోతే ఎంత అద్భుతంగా ఉంటుంది, నేను కూడా వీరిలాగా నల్లగా అయిపోతే ఎంత బాగుంటుంది, వీరిలాగా చిన్న పిల్లోడిని అయిపోతే ఎంత బాగుంటుంది అని బిలీ గ్రహం గారు మనసులో అనుకున్నాడంట. అప్పుడు ఆయనకు అర్థమైందంట, దేవుడు శరీరధారిగా మానవ రూపిగా ఎందుకు ఆయన వచ్చాడు అని అంటే, ఆయన దేవుడిగా దిగుస్తే మనం తట్టుకోలేము, అందుకని ఆయన రాలేదు దేవునిగా. హల్లెలూయా. పాత నిబంధనలో మోషే గారు ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా అన్నారు మోషేతో, ఏమనంటే, పాస్టర్ గారేనా, మేము మాట్లాడతాం అక్కడ, మేము ఎక్కుతాం కొండకి అని అన్నారు. సరే పైకి రండి సరదాగారు అన్నాడు ఆయన. పైకి రండి సరదాగారు అన్నాడు. అంచులు మట్టుకెళ్ళారు కొండకి. దేవుని ప్రభావానికి వాళ్ళు తాళలేక చచ్చిపోతామని భయం వేసి వాళ్ళందరూ ఏమయ్యారంటే, కొంతమంది చనిపోయారు కదా, కొంతమంది దేవుని ప్రభావానికి అక్కడ ఆయన కొండ మీద దిగొచ్చినప్పుడు, ధర్మశాస్త్రం దిగొచ్చినప్పుడు చాలామంది ఆ ప్రభావానికి చచ్చిపోయారు. ఏమండి, వాళ్ళు అమ్మో మేము తట్టుకోలేము, మోషే గారు మీరే వెళ్ళండి అన్నారు. దేవునిని మనిషి తట్టుకోలేడండి. దేవునిని మనిషి తట్టుకోలేడు. అందుకని ఆయన మీలాగా నాలాగా సాధారణమైన వ్యక్తిగా తనను తాను తగ్గించుకుని
తన మహిమను తీసి పక్కన పెట్టి, తన గొప్పతనాన్ని తీసి పక్కన పెట్టి, తనకున్నటువంటి శక్తిని, ప్రభావాన్ని తీసి పక్కన పెట్టి, సాధారణమైన వ్యక్తిగా మీలాగా నాలాగే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. హల్లెలూయా. మీకు ఇంకొక విషయం చెప్పాలనంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు ఏమైనా సూపర్ పవర్స్తో ఏమీ పుట్టలేదు ఆయన. ఏంటండి? సూపర్ పవర్స్తో ఏం పుట్టలేదు, మనలాగే పుట్టాడు. కానీ ఆయన చాలా పవర్ఫుల్గా పనిచేశాడు. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? మీలాగా నాలాగే, మీ శరీరం నా శరీరమే. ఆయనకేమీ స్పెషల్ కేటగిరీ శరీరం ఏమీ లేదు. ఆయన శరీరాన్ని పాపం అంటదు, అలాంటిది ఏమీ లేదు. సర్వసాధారణమైన శరీరమే. ఏమండి? ఆయన జన్మించే విధానంలో మాత్రము పురుషుని ప్రమేయం లేకుండా పరిశుద్ధాత్మ వలన ఆయన జన్మించాడు. అదొక సూపర్ న్యాచురల్ థింగ్. ఆ విషయంలోకి మనం వెళ్ళొద్దు, అది వేరే డిపార్ట్మెంట్ అది. సో ఆయన జన్మించినప్పుడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు సర్వసాధారణంగానే వచ్చాడు. కానీ చాలా పవర్ఫుల్గా పనిచేశాడు ఆయన. ఇదేనా నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, సాధారణ ప్రజలమైన మనము కూడా ప్రభువు ఎందుకు పవర్ఫుల్ అయ్యాడో గనక మనం తెలుసుకుంటే మన జీవితాలు కూడా పవర్ఫుల్గా మారతాయి. ఎంతమంది నమ్ముతారు దాన్ని? చెప్పరేంటండి? మీకు ఒక మాట నేను చెప్తాను, మీకు ఒక అర్థమయ్యేటట్టుగా చెప్తాను. ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఉంది కదండి, ఎవరన్నా కరెంటును పట్టుకుంటే షాక్ కొట్టిద్దా లేదా? చెప్పరేంటండి? కొట్టిద్ది కదా. మిమ్మల్ని అందరూ ఒకళ్ళొకళ్ళు పక్కన ఒకళ్ళొకళ్ళు పట్టుకోండి, చెప్తా. పట్టుకోండి, మీ పక్కన ఉన్న వాళ్ళు పట్టుకోండి. ఇప్పుడు నేనేం పట్టుకోలేండి, మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. నేను వచ్చి కరెంట్ నీళ్ళ పట్టుకుని మీలో ఒకళ్ళు ముట్టుకున్నా ఏమవుద్ది? అందరికి అవుతుంది. అలాగా దేవుని శక్తి ప్రభావమును వెళ్ళి ప్రభువుని అలా పట్టుకునంగానే ఆయన ఏ విధంగా జీవించాడో ఆ విధంగా నువ్వు జీవించడం నేర్చుకున్నట్లయితే ఆయనలో పనిచేసిన ప్రభావము నీలో కూడా పనిచేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువుకు కూడా చాలా సమస్యలు వచ్చినాయండి, మీలాగా నాలాగే చాలా సమస్యలు వచ్చినాయి. కానీ ఏ సమస్య కూడా ఆయనకి సమస్యలు వచ్చినాయి, కానీ సమస్యలకు ఆయన రాలా. మీకు అర్థమవుతుందా? మనకి సమస్యలు ఉండొచ్చు, కానీ సమస్యలకి మనం ఉండకూడదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? సమస్యలు మనం వాటిని కంప్లీట్గా ఎవరు వాటిని తప్పించుకోలేరు. యేసుక్రీస్తు ప్రభు కూడా చాలా ఎదురైనవి. ఆయన సహితం సాతాను చేత శోధించబడ్డా లేదా? ఏమండి? అపవాది అయిన సాతాను ఆయన్ని కూడా వదిలిపెట్టలేదు. ఏంటండి? అపవాది అయిన సాతాను ఆయన్ని కూడా వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు సహితం సాతాను చేత శోధించబడ్డాడు. కానీ మీలాగా నాలాగా ఆయన కంగారు పడలేదు, భయపడలేదు, బెదరలేదు, ఏమీ చేయలేదు. ఆయన దాన్ని సాతానుని ఓడించేటట్లుగా ఒక జయ జీవితాన్ని జీవించాడు ఆయన. మీలాగా నాలాగా ఆయనకు అలసట వచ్చింది, మీలాగా నాలాగా ఆయనకి నిద్ర వచ్చింది, మీలాగా నాలాగా ఆయనకి దాహం వేసింది. ఆయన యాకోబు బావి దగ్గర ఆవిడని అడిగాడు, సుకారణ గ్రామం దగ్గర సమరయ స్త్రీని అడిగాడు, అమ్మ దాహం ఉంది, కొంచెం నీళ్ళు ఇవ్వని. దాహం వేసిందా లేదా? చెప్పరేంటండి? వేసింది కదా. యేసుక్రీస్తు ప్రభు కూడా పన్ను కట్టాల్సి వచ్చింది, మీలాగా నాలాగా డాక్రా. ఏమండి? నవ్వుతున్నారే, నిజమేగా. ఆయనకు కూడా కరెంటు బిల్లు కట్టాల్సి వచ్చింది. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పన్ను కట్టడా మీ బోధకుడు అని అడిగారు వచ్చి. ఆయన అన్నాడు, అయ్యా వెళ్ళి గేలమై చేప పడుతుంది, చేప నోట్లో చెక్కలు ఉంటుంది, తీసుకురా, సగం పన్ను నువ్వు కట్టుకో, సగం పన్ను నాకు కట్టు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆయనకు కూడా అవసరతలు వచ్చినాయి కదా. లెక్కైతే ఏం చేయాలి? జేబులోంచి తీసి, ఆయన క్యాషియర్ ఎవరు? ఇస్కరియోతు యోధా కదా. యోధా ఆడు మొహన్ కొట్టరా అన్నాడు లెక్కైతే కదా. ఆయన అనలా. అంటే ఏంటి దాని అర్థం? ఆయన దగ్గర లేవు. అంటే గమనించండి, యేసుక్రీస్తు ప్రభువుకి ప్రకృతి స్పందిస్తుంది. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. స్పందిస్తుందా లేదా? చేప నోట్లో షెకెలు పెట్టుకుని రెడీగా చూస్తుంది పాపం. ఎన్నాళ్ళైందో పాపం. పేతురు గేలం వేయాలా, 10 గేలాలు కనబడుతున్నాయి, అందులో జాగ్రత్తగా చూసుకుని వెళ్ళి ఇది పేతురు గేలం, ఇది పేతురు అని చెప్పి వెళ్ళి పేతురు గేలం చిక్కించుకోవాలి. అది ఏమండి? 5 రొట్లు 2 చేపలు. ఏమండి? ఆయన ఆశీర్వదించినప్పుడు, విరిచి వడ్డించినప్పుడు 12 గంపలు మిగిలినాయి. ఆయన దగ్గర సరిపడా ఉన్నాయా? చెప్పరేంటండి? ఇప్పుడు మీ అందరికీ జరగదులే కానీ మామూలుగా చెప్తున్నా, ప్రసాదాన్ని పిలిచి పక్క పిలిచి
పాస్టర్ గారండి వంటలు చేయలేదండి, లేదా వంటలు అయిపోయినండి అని అనాల్సింది. అని అన్నారనుకోండి, ఇప్పుడు నేనేం చేయాలి? అప్పుడు నేను మీ అందరికీ చెప్పాలి, ప్రసాద్ అన్న వంటలు అయిపోయినాయి అంట, ఏంటి పరిస్థితి అని అనాలి. ఏం చేస్తాం మనం? కంగారు పడతాం, భయపడతాం. యేసుప్రభు కూడా అలాగే ఎదురైంది. మీరేం కంగారు పడమాకండి లేండి, అలా ఆ ఇబ్బంది ఏమి లేదులే, కానీ మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. కానీ ప్రభు ఏం చేశాడు తెలుసా? ఇదిగోండి తీసుకురండి 5 రెట్లు 2 చేపలు. తండ్రి దీన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను విరిచి వడ్డించాడు. జరిగిన విషయం ఏంటంటే 12 గంపలు మిగిలిపోయినాయి. హల్లెలూయా. అంటే నేను మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, వాట్ మేడ్ జీసస్ సూపర్ న్యాచురల్. మీరు వాక్యం చెప్తుంటే అటు ఇటు తిరిగినా, అటు ఇటు చూసినా నేను చెప్పను. ఎందుకనంటే అనవసరంగా టైం వేస్ట్ చేయడం దేనికి? అయ్యేసి డ్యాన్స్ ఇది వేయించేస్తే వెళ్ళిపోతాం ప్రశాంతంగా. అవునా కదా? చెప్పరేంటండి? నిజమే కదా? మీరు ఇక్కడ జాగ్రత్తగా వినాలి దేవుని వాక్యాన్ని. అందుకని మేము ఎంత ప్రయాసపడి వచ్చేది. ఈరోజు నిజంగా చెప్తున్నాను, ఉదయం 7 గంటల నుంచి ఉదయం 7 గంటలకి నేను ఇంటికి వెళ్ళాను. అస్సలు ఖాళీ లేదు ఈ పూట. అస్సలు ఉరుకులు పరుగులు లేకను. ఆఖరికి పైకి వెళ్ళిన మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా త్వరగా వచ్చే టైం అయిపోయింది పదా అని చెప్పేసి నేను తీసుకొచ్చాను వాళ్ళని. నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు జరిగే ఈ పరిచర్య వెనక ఎంతో ప్రయాస ఉంటుంది. దాన్ని మీరు తేలిగ్గా తీసుకోకూడదు. ఇప్పుడు నేను ఒక విలువైన ఉంగరాన్ని తీసుకొచ్చి మీకు నేను ఇచ్చాను అనుకోండి, మీరు దాన్ని పక్కన పడేసి ఎక్కడికో వెళ్తే, అవునా కాదా? రెండోసారి ఉంగరం తేలేవు. అలాగా దేవుని వాక్యం కూడా చాలా శ్రేష్టమైంది. అలక్ష్యం చేయమాకండి. ఎందుకని? ఆది యందు ఏముందంట? అది. ఏమీ లేనప్పుడు ఏముందంట? సో నెవర్ నెగ్లెక్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని. సో యేసుక్రీస్తు ప్రభు శరీరంగా ఆయన సాధారణమైన వ్యక్తిగానే జన్మించాడు, కానీ చాలా పవర్ఫుల్ వ్యక్తిగా బ్రతికాడు. దాన్ని సూపర్ న్యాచురల్గా బ్రతికాడని చెప్పాలి. మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తున్నాను. చాలా పవర్ఫుల్గా బ్రతికాడు. ఏమి చేసింది ఆయన్ని పవర్ఫుల్గా? ఈరోజున మనము కూడా ఆయన జీవన విధానాన్ని కనుక మనం అవలంబిస్తే మనము కూడా పవర్ఫుల్గా మారుతాం. మనము కూడా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తాము. మనము కూడా దేవుని సంకల్పంలో దీవించబడతాము. మనము కూడా అన్ని విషయాల్లో యేసుక్రీస్తు మాదిరిగా మనం బ్రతికి, ఇదిగో వీళ్ళు యేసుతో కూడా ఉన్నవారన్న సాక్ష్యాన్ని మనం పొందుకుంటాం. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అపోస్తలులను చూసి ఏమన్నారు తెలుసా? వీరు యేసుతో పాటు ఉన్నవారు, వీరు యేసుతో పాటు ఉన్నారని చెప్పారు. అపోస్తలుల యొక్క ప్రభావమును, శక్తిని వాళ్ళు చూసి ప్రభు చెప్పాడు ఏమనంటే, ఇదిగోండి నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తాడని చెప్పాడు ఆయన. నేను అంటాను, ఏదో చర్చికి వెళ్తున్నాము, బాప్తిజం పొందాము, 4 బాధలు పడుతున్నాం, కొన్ని కష్టాలు ఉన్నాయి, ఏదో పడతా లిగుస్తా వెళ్తాను అనడానికి ఇది క్రైస్తవ్యము కాదు. మీరు అలా అనుకుంటే కనుక, అమ్మయ్య నేను బాప్తిజం పొందేశాను, నేను చర్చికి వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు దయచేసి. నీ ద్వారా దేవునికంటూ ఒక పని ఉంటుంది. అది నువ్వు చేయటాన్ని బట్టి, నిన్ను నీవు ఆ దేవుని వాక్యములో ప్రణాళికలో నిన్ను నువ్వు పెట్టుకోవటాన్ని బట్టి నీ జీవితంలో 5 రొట్టెలు 2 చేపలు 12 ఏమండి కొన్ని వేల మందికి తిన్న తర్వాత మిగులుబాటుగా ఉంటుంది. నీ కొరకు చేప నోట్లో షెకెలు పెట్టుకుని ఉంటుంది. నువ్వు తుఫాన్లో ఉన్నప్పుడు ఏయ్ గాలి ఆగు అంటే ఆగిపోతుంది. అర్థమైందా? తుఫాను ఆగిపో అంటే ఆగిపోతుంది. లాజర్ బయటికి రా అంటే మరణము సహితం నిరర్ధకమవుతుంది. ఏంటి ఈయనకి ఉన్నటువంటి ప్రభావం, ఏంటి ఈయనకు ఉన్నటువంటి శక్తి అన్న విషయాన్ని నేను ఇక్కడ జాగ్రత్తగా ఆయన జీవితాన్ని నేను గమనించుకుంటా వస్తే, ఆయన లైఫ్ మొత్తంలో నాకు ఒక మాట చాలా కామన్గా కనపడింది. యేసుక్రీస్తు స్వస్థతలే చేసిన, యేసుక్రీస్తు అద్భుతాలే చేసిన, యేసుక్రీస్తు పుట్టిన, యేసుక్రీస్తుని ప్రజలందరూ తిరస్కరించిన, యేసుక్రీస్తు ప్రభువుని అందరూ అబ్బోయి చాలా గొప్పోడని పొగిడిన, యేసుక్రీస్తు ప్రభులు యెరూషలేములోకి వెళ్ళిన, యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గర నిలబడిన, యేసుక్రీస్తు ప్రభు వీపు నాగటి సాళ్ళ వలె దున్నబడిన, యేసుక్రీస్తు ప్రభు శిలువ మీద ఆ రకంగా అప్పగించబడిన, నాకు దాహమేస్తుంది అని అన్న, ఆయన ఎముకలలో ఒక్కటి కూడా విరిగిపోలేదు. అందులో కూడా నా తండ్రి ఎలో ఇలామా సబక్తాని అని అన్న, వీటన్నిటిలో నాకు ఒకటి కామన్గా కనబడింది. వెరీ సింపుల్, చాలా గొప్పది, అది చాలా సింపుల్. అదేంటో తెలుసండి? లేఖనము నెరవేరునట్లు. ఆమేన్. ఏమి నెరవేరుతుందంట ప్రభు జీవితంలో? లేఖనము నెరవేరునట్లు ఈలాగును జరిగినని వాక్యం చెప్తుంది. నేను మీకు చెప్పాలనుకుంటున్న విషయం కాదు, జాగ్రత్తగా మీరు గమనించాలి.
నీ సాధారణమైన జీవితాన్ని లేఖనము నెరవేరునట్లు అని నువ్వు గనక నీ జీవితాన్ని నువ్వు ప్రభు చేతులకు అప్పగించుకుంటే, ఈ లేఖనాన్ని నువ్వు చేయటంలో నీ మనసును నువ్వు పెడితే, నీ జీవితంలో ఏం జరుగుద్ది అనంటే లేఖనములో ఉన్నదే జరుగుద్ది. దేవునికి స్తోత్రం చెబుదాము గట్టిగా, హల్లెలూయా. ఎవడైతే వాక్యమును చేస్తాడో వాడి జీవితంలో ఏం జరుగుద్ది అనంటే వాక్యమే జరుగుద్ది, ఇంకంతకు మించి వేరే జరగదు. ఇంకంతే. అది నేను రూఢిగా చెప్పగలను. నేను ఇది గమనించాను, ఇది నేర్చుకున్నాను, నేను అవలంబిస్తున్నాను కాబట్టి చెప్పగలను. నా జీవితంలో ఏం జరిగింది అని అంటే నేను చెప్పగలను, వాక్యము జరిగింది. నువ్వేం చేస్తున్నావు అని అంటే నేను వాక్యాన్ని చేస్తున్నాను. రేపు నీకేం జరుగుద్ది పాస్టర్ గారు అని అంటే నాకు వాక్యమే జరుగుద్ది, తిరుగుద్దని నేను చెప్పగలను. నా జీవితంలో చాలా సందర్భాల్లో ఏమీ లేని టైంలో ఎందుకు ఏమీ లేదు అని నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే నా జీవితంలో వాక్యము లేదు కాబట్టి ఏమీ లేదు. ఎప్పుడైతే నా జీవితంలో వాక్యము రావటం మొదలుపెట్టిందో, లేఖనము నెరవేరునట్లు నేను జీవించాలని నేను నిర్ణయం చేసుకున్నానో, నా జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది లేఖనము నెరవేరునట్లు. దేవునికి సపోర్ట్లు కొడదామా గట్టిగా? ఈరోజు రాత్రి నేను ఒక మాట మీకు నేను చెప్దామని అనుకుంటున్నాను. నువ్వెవరమైనా కానీ, నువ్వు ప్రభు నమ్ముకున్న వ్యక్తివైనా నమ్ముకున్న వ్యక్తివైనా, నువ్వు బలవంతుడివైనా బలహీనుడివైనా, నువ్వు జ్ఞానం ఉన్నవానివైనా జ్ఞానం లేనివానివైనా, నువ్వు కష్టాలు గుండా వెళుతున్నా, నువ్వు ఆశీర్వాదంలో ఉన్నా, నీ జీవితంలో నువ్వు చూసుకోవలసింది ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? లేఖనము నెరవేరునట్లు నీ జీవితాన్ని నువ్వు కట్టుకోవడం నువ్వు నేర్చుకోవాలి. అది నువ్వు ఎప్పుడైతే చేయగలవో నీ జీవితంలో అన్ని విషయాలలో కూడా లేఖనము మాత్రమే నెరవేరుతూ వస్తుంది సుమా. అది గుర్తుపెట్టుకోనండి. నేను ఒక మాట చెప్పగలను, లేఖనము నెరవేరునట్లు నువ్వు నడిచావా, నీకు అసలు భయం లేదు. మరణం నిన్నేం చేయలేదు, ఏ సమస్య నిన్ను కదిలించలేదు. లేఖనము నెరవేరునట్లు అన్న మాటను నువ్వు తప్పించుకున్నావా, నాలాంటి వాళ్ళు 1000 మంది వచ్చి నీకు 1,00,000 వాగ్దానాలు చెప్పిన, నీ చుట్టూ ఉన్న బంధుబలగం అంతా కూర్చుని నీకు సపోర్ట్ ఇచ్చిన, ఏమండి కోటీశ్వరులు వచ్చి నీకు 100 కోట్లు ఇచ్చి నువ్వు వ్యాపారం చేసుకుని నువ్వు బాగుపడని చెప్పినా నిన్ను ఎవడు బాగు చేయలేడు. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? లేఖనము నెరవేరునట్లు, లేఖనము నెరవేరునట్లు. ఈ చివరి దినాల్లో సంఘము ఏ విధంగా నడవాలో తెలుసండి. లేఖనము నెరవేరినట్లు సంఘము నడవాలి. లేఖనము నెరవేరినట్లు నడిచేవాడు దైవ కుమారుడు, దేవుని కుమారుడు. అది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే కాదు. రామపత్రికలో రాయబడిన మాట, సృష్టి యావత్తు దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు మిగులు ఆశతో ఎదురు చూస్తుందంట. ఈ గాలి, ఈ నీరు, ఏమండి ఈ వాతావరణం, ఈ భూమి, ఇవన్నీ కూడా నాకు దేవుని కుమారులు ఎక్కడ కనబడతారని ఎదురు చూస్తుందంట. అయ్యో దేవుని కుమారులను కనబడితే నేను వీళ్ళ కొరకు పనిచేస్తాను, దేవుని కుమారులు నాకు కనబడితే నేను వీళ్ళ కొరకు ఫలం ఇస్తాను, దేవుని కుమారులు నాకు కనబడితే నేను వీళ్ళకి నచ్చినట్లుగా అన్నీ చేస్తానని సర్వ సృష్టి ఎదురు చూస్తుంది. ధనము ఎవరిని వెతుకుతుందో తెలుసా? రాసి పెట్టుకోండి ఈ మాట. ధనము ఎవరిని వెతుకుతుంది అనుకున్నారు? మనం వెతుకుతున్నాం ధనాన్ని కదా. ధనము వెతికే వాళ్ళని వెతకట్లా, దైవ కుమారులను వెతుకుతుంది ధనము. ఆ షెకేలు దైవ కుమారుల దగ్గరికి వస్తుంది, ఐశ్వర్యము దైవ కుమారుల దగ్గరికి వస్తుంది. దానియేలుకి విస్తారమైన సంపదలు వచ్చినాయి. ఎలాగా? దానియేలు ఏమైనా కాళ్ళు పట్టుకుని అడుక్కున్నాడా రాజుల్ని? ఇదిగో నేను నీకు దర్శనం భావం చెప్దాగా నాకు ఎంత ఇస్తారని అడిగాడా? చెప్పరేంటండి, చెప్పరేంటి? మీ కలభావం నేను చెప్తాను, మరి నా సంగతి ఏమన్నా, మరి ఏమన్నా మీ వాళ్ళు ఎవరి వల్ల కాలేదు, మరి నేనేమన్నా. దానియేలు తన జీవితాన్ని దేవుని వాక్యములో సంపూర్ణంగా తను నడిచాడు. జరిగిందేంటో తెలుసా? ఐశ్వర్యము, పదవులు దానియేలుని వెంబడించిని. ఇంకొక మాట చెప్పాలంటే, రాజు తీసుకొచ్చి ఇదిగో నీకు ఇంత ఇస్తానంటే దాని అన్నాడు, నువ్వు నాకు ఇచ్చేదేంటి, నీ కానుకలు నీ దగ్గర ఉంచుకో అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట? యోసేపుకి, ఏమండి యోసేపుకి ఫరో పక్కన సింహాసనం వేసి, ఇదిగో ఉంగరం కూడా నేను ఇస్తున్నాను నీకు, రాజముద్ర నువ్వే వెయ్యి, సంతకం నేను పెడతాను, నేను పేరుకి ఫరోని, పని మొత్తం యోసేపు చేస్తాడు, యోసేపు తెలియకుండా కాలు కానీ చేయొద్దు కానీ చేయొద్దని చెప్పాడు ఆయన. ఎవరిచ్చారు యోసేపుకి ఇవన్నీ కూడా? లేఖనము నెరవేరునట్లు. యోసేపుని గురించి ఏదైతే దేవుని సంకల్పం ఏమై ఉందో అది నెరవేరినట్లు. ఇంకొక మాట చెప్పమంటారా? యోసేపుకి మీలాగా నాలాగా వాగ్దానం కూడా ఏమీ లేదు, ఒక కళ ఉంది అంతే. ఆ కళ సహితము దేవుని వాక్యం, అది లేఖనము నెరవేరినట్లు. దేవుని బిడ్డలారా, మీరు గ్రహిస్తున్నారా? జాగ్రత్తగా అక్క కొంచెం పక్క తీసుకెళ్ళండి ప్లీజ్. ట్రై టు అండర్స్టాండ్. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని?
అసలు యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ గురించి కొన్ని విషయాలు నేను చెప్తాను, చదవండి ఒకసారి. ఏమండి, చదువుదామండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వాక్యము. ఇదిగోండి గమనించండి, 22 నేను చదవండి అండి. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. యేసుక్రీస్తు పుట్టుకను గురించి ఇక్కడ ఒక మాట రాయబడింది. ఏమనంటే, యోసేపుతో దేవునితో చెప్తున్న విషయం ఏంటంటే, అయ్యా యోసేపు, మరియ కుమారుని కనబోతుంది, అందులో నీ ప్రమేయం లేదు, ఆవిడ్ని నువ్వు తృణీకరించద్దు, ఆవిడ్ని నువ్వు చేర్చుకో. ఎందుకో తెలుసా? లేఖనము నెరవేరునట్లు కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలుని పేరు పెట్టుదురు. ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదండి, ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే గమనించండి, యేసుక్రీస్తు పుట్టక మునుపు ఎవరు చెప్పారు ఆ మాటని? ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా చెప్పబడిన లేఖనము నెరవేరునట్లు. ఆయన పుట్టుకలో ఏమండి యెషయా ప్రవచనం ఉందా లేదా? అనగా వాక్యం ఉందా లేదా? అవునన్న వాళ్ళు కుడిచే పైకి ఎత్తండి, కాదన్న వాళ్ళు ఎడంచే పైకి ఎత్తండి. అది మీకు అర్థమే బాగా చెప్పాలంటే డ్వాకరాలు ఎత్తినట్టు ఎత్తాలా. అది లేదు, మీ అందరికి లోన్ ఇస్తాం, ₹1,00,000 ఫ్రీ లోన్ అని అన్నాం అనుకోండి, తిప్పి కట్టాల్సిన పని లేదంటే ఉన్నపాటిని వెళ్ళిపోతారు మీరు. ఇంకంతే. పాస్టర్ గారు వాక్యం సంగతి దేవుడు ఎరుగు, అర్జెంటుగా గవర్నమెంట్ ఫ్రీగా లోన్ ఇస్తారంటారు, ఇప్పుడు వెళ్ళిపోయి దిండు దుప్పటి తీసుకుని అక్కడ పడుకుంటారు. ఇంకా చెప్పరేంటండి? దేవుని బిడ్డలారా గమనించండి, జాగ్రత్తగా వినండి దేవుని వాక్యాన్ని. ఆయన పుట్టుకలో ఏముందండి? లేఖనము నెరవేరినట్లు. అర్థమవుతుందా? మీకు కొన్ని విషయాలు చెప్తాను. మన జీవితంలో లేఖనము నెరవేరినట్లుగా మనం చూసుకోవాలి. లేఖనం ఎందుకు నెరవేర్చబడదో నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి నేను తర్వాత కూడా కొన్ని లేఖనాల్లోకి వెళ్తాను. నేను ఇప్పుడు ఇదే మాట మనకు వచ్చి చెప్తే మనకు వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసా? అది ఎట్టా కుదురుద్దండి? మీకు అర్థమవుతుందండి? అది ఎలా సాధ్యం? అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? నేను అంటాను, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లేఖనము నెరవేరునట్లు అని రాయబడిందా, ఇంకా దానిని నీ జ్ఞానంతో నువ్వు ఆలోచించడం చేసేది పెద్ద తప్పది. హల్లెలూయా. ఇది ఎలా జరుగుద్ది అనేది మనకు అనవసరం. లేఖనము నెరవేరినట్లు ప్రభు ఇది చెప్పాడు, నేను చేసి తీరుతానంతే. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు ఇదే దూత వచ్చి యోసేపు గారి దగ్గరికి వచ్చి, అయ్యా ఇలాగ కన్యక మరియ ఇలా గర్భవతి అవుతుంది ఇలాగనంటే, ఓకే ఫైన్ సరే అని చెప్పి ఆయనకు దర్శనంలో వచ్చింది, కూల్ అయిపోయింది. ఇదే దూత వెళ్ళి యోహాన్ గారు, బాప్తిస్మిచ్చే యోహాన్ తండ్రి పేరు జకర్యా గారు, ఆయన యాజకుడు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పంగానే ఆయన ఏమన్నాడు? చెప్పరేంటండి? ఇది ఎలాగ జరుగును అని అన్నాడు ఆయన. అందుకని దేవదూత కోపం వచ్చి ఏమన్నాడు తెలుసా? సరే అది జరిగేంతవరకు నువ్వు మాట్లాడుకుందు పో అన్నాడు. అంత అయిపోయింది. దేవునికి స్తోత్రం చెబుదామా? మీకు అర్థమవుతుందా? ఏమండి మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? పిల్లలు నానా అల్లరి చేయకూడదు, సైలెన్స్, తిరగకూడదు. ఇంకా వినండి, జాగ్రత్తగా వినండి గారు, జాగ్రత్తగా వినండి. దయచేసి వాక్య పరిచయం జరుగుతున్నప్పుడు ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, దయచేసి వినండి జాగ్రత్తగా. సో నాకెందుకునో కాన్సన్ట్రేషన్ లేకుండా వాక్యం చెప్పలేనండి నేను. ఇదేం ప్రిపేర్ అయ్యి వచ్చిందేం కాదు ఇది. అందుకని నాకు డిస్టర్బెన్స్ ఉందంటే చాలా ఇదిగా ఉంటుంది. ఆ ఫ్లో వెళ్ళనివ్వాలి, ఆ డిస్టర్బ్ చేయకూడదు. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. సో నేను అంటాను, ఇదే దూత వచ్చి యోసేపు దగ్గరకు వస్తేనేమో యాక్సెప్ట్ చేశాడు. జకర్యా గారేమో ఇది ఎలాగూ జరుగును అని అన్నాడు. ఆయన అన్నాడా లేదా? జరిగిన దానికి ఏమైంది? అది జరిగేంతవరకు నువ్వు నోరెత్తడానికి వీల్లేదు. అర్థమైందా? నేను చెప్పే విషయం ఏంటంటే, మీకు దేవుని లేఖనము నెరవేరునట్లని రాయబడిందా, జస్ట్ యాక్సెప్ట్ ఇట్. మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్పనా? నాకు తెలిసిన నా సహోదరుడు వాళ్ళ నాన్నగారు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకు ఒక అలవాటు ఉంది. ఆయనకున్న అలవాటు ఏంటంటే, ఆయనకి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి,
ఆయన ఎద్దుల బండి తోలేవాడు అనమాట. ఆయన ఎద్దుల బండి తోలేవాడు. ఆయనకున్న ఒక అలవాటు ఏంటంటే ఏదన్నా దెబ్బ తగిలింది అనుకోండి, ఏదన్నా దెబ్బ తగిలితే ఏదన్నా ఒక ట్యాబ్లెట్ ముక్క తీసుకుని దానిని నూరి పొడి చేసి 2 చొక్కలు కొబ్బరి నూనె వేసి కొంచెం పేస్ట్ లాగా చేసి ఆ గాయం మీద పెట్టంగానే నాకు తగ్గిపోయింది అనేవాడు ఆయన. ఏదన్నా తీపి పూటలు ఉంటాయి కదండి, ఏమన్నా దెబ్బలు తగిలినప్పుడు లేదా కొంచెం తీపి పుట్టినప్పుడు కానీ గోరు జట్టలు కానీ అట్లాంటివి ఏమన్నా ఆ పౌడర్ని ఇలా రాస్తే నాకు తగ్గిపోయింది అని అన్నాడు ఆయన. ఒకరోజు ఏమైంది, ఇంట్లో ట్యాబ్లెట్ లేదు. ఏంటండి చెప్పరేంటి, ట్యాబ్లెట్ లేదు. ఆంటీ గారు ఏం చేశారంటే పాండ్స్ పౌడర్ ఉంది, పాండ్స్ పౌడర్ కొంచెం అలా పోసి 2 చుక్కలు కొబ్బరి నూనె వేసి ఇలా తీసుకొచ్చి లోపల నుంచి తీసుకొచ్చి ఆయనకు రాసింది. ఆయన ఏమన్నాడు, నాకు తగ్గిపోయింది అన్నాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీకు ఇంకొక మాట కూడా అడుగుతాను. బిళ్ళలు వేసుకుంటున్నారు చాలామంది, కుడిచే పైకి ఎత్తండి. ఎంతమంది బిళ్ళలు వేసుకుంటారు చెప్పండి? మీకు ఏం తెలుసండి బిళ్ళలో ఏముంది అనేది? మీరేమన్నా ఎంబీబీఎస్ లేకపోతే బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీ, ఆ ఫార్మసీ, ఈ ఫార్మసీ ఏమన్నా తెలుసా మనకి? అని మీకనే కాదు నాకు కూడా. మనకేమన్నా తెలుసా? మనకు అనవసరం. అందులో ఏముందో తెలియదు. మైదా పిండి పెట్టినా చెప్పరేంటండి, మైదా పిండిని ఇంతంత ట్యాబ్లెట్ రూపంలో చేసి పెట్టినా కళ్ళు మూసుకుని వేసుకుని నా బీపీ తగ్గిపోయింది అంటాం మనం. అవునా? మనకి ఏం తెలుసని దాన్ని నమ్ముతాం మనం. దేవుని వాక్యాన్ని ఎందుకు, దేవుని వాక్యం ఇప్పుడు ఆ బిళ్ళ చూసి దీని కాంపోజిషన్ ఏంటి, అందులో ఏం కెమికల్స్ వాడారు, ఏం ఫార్ములా వాడారు, అదేంటి ఇదేంటి ఏమన్నా అంటావా? చెప్పరేంటండి? హల్లెలూయా. మొన్న ఈ మధ్య చిన్న ట్యాబ్లెట్ నువ్వు ఏదో ట్యాబ్లెట్ అడిగొచ్చాను, ఏంటది? కాంబిఫ్లామ్ కావాలని చెప్పేసి పాస్టర్ గారు అడిగారు నన్ను. సరే నేను తీసుకురావడానికి నేను వెళ్ళాను. నేను నాని ఆంటీ ఫోన్ చేశాను, ఆంటీ ఇప్పుడు డోలో వేసుకుంటాను, కాంబిఫ్లామ్ కావాలంటుంది, మరి 2 ఒకటేనని అంటే ఆంటీ ఏదో చెప్పారు, అందులో ఏదో మెడిసిన్ అని చెప్పారండి. ప్రిమిల్ అంటున్నారు ఇక్కడ, పారాసెటమాల్ కాకుండా ఇంకోటి ఏదో ఉంది. ఏంటండి అని నేను అడిగాను. దానికి దీనికి తేడా ఏంటంటే మామూలుగా 2 ఒకటే కదా ట్యాబ్లెట్ అంటే ఆవిడ అన్నారు, లేదా ఇందులో ఎబుఫ్రిన్ ఏదో ఉంటుందని చెప్పారు. నాకేం అర్థమైంది, సరే అంటే అని చెప్పేసి తీసుకెళ్ళిపోయాను. ఇంకంతే. నాకు తెలియదు, ఎబుఫ్రిన్ అంటే తెలీదు, దాని గురించి ఏం చేస్తుంది, పెయిన్ కిల్లర్ అనో తెలీదు, సెడేషన్ అనో తెలీదు, ఏమీ తెలియదు నాకు, ఏం చేస్తా కూడా తెలీదు. కానీ ఏదో చెప్పారు మొత్తానికి. ఇదంతా నమ్ముతున్నాం కదా, దేవుని వాక్యాన్ని ఎందుకు నమ్మలేకపోతున్నాం? మీకు అర్థమైందని నేను చెప్పింది? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసిన విధానం ఏంటంటే, క్రైస్తవ్యం అనేది మతం కాదు, ఇదొక జీవన విధానం. అంటే యేసు శరీరధారిగా ఎలాగైతే ఈ లోకంలో జీవించాడో నువ్వు అలాగే జీవించటమే. వెరీ సింపుల్. లివ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు ఎలా బతికాడు అలాగే బతుకు. క్రీస్తుకి ఎలాగ దేవుడు కార్యాలు చేశాడు నీకు చేస్తే తీరుతాడు. దాని గురించి నువ్వు కంగారు పడేది ఏంటి? మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, క్రీస్తులాగా కాకుండా మనం అవుట్ ఆఫ్ జోన్లో మనం ఏదో జరగాలని ప్రయత్నం చేస్తాం. దట్ విల్ నెవర్ హ్యాపెన్. హల్లెలూయా. ఒకవేళ అది జరిగినా మన పోరు తట్టుకోలేకో లేకపోతే ఇదనో జరిగిన దానిని మనం మొయ్యలేం. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఒకడికి ఒంట్లో బాగోలేదండి, వాడు పోరు తట్టుకోలేక మొత్తానికి వాడికి కావాల్సింది మనం చేసి పెట్టాం. ఏం జరుగుద్ది? ఇప్పుడు ఒక మనిషి తిన్నాడండి, అరగట్లేదు. అప్పుడు ఏం చెప్తారు డాక్టర్లు? ఇడ్లీను కొంచెం ఏదైనా తినయ్యా అని అంటారు. సింపుల్గా అరిగేది. ఈనడో నాకు అదే కావాలని కూర్చుంటాడు. సరే పోరు తట్టుకోలేక పెట్టాం, ఏమవుద్ది? ఇంకా పెరుగుద్ది. అవునా కాదా? నేను చెప్పేది ఏంటంటే, విశ్వాస జీవితంలో మీ లోపల సెట్ అవ్వనివ్వండి. ముందు నీ లోపల సెట్ అవ్వకుండా పైన నువ్వు ఎంత బరువు తీసుకొచ్చి పెట్టినా కానీ, దేవుడు నీ కార్యం చేసి పెట్టినా కానీ, దాని ఫలము నీ జీవితంలో నువ్వు అనుభవించడం కష్టం. నీ లోపల నువ్వు సెట్ అయ్యావా, నీకు పైనుండి ఫలము రావటం కాదు, బయట నుండి రావటం కాదు, నీలో నుండి ఫలము బయటకు వస్తుంది. హల్లెలూయా. అర్థమైందా మీకు నేను చెప్పేది? కనుక దేవుని బిడ్డలారా గమనించండి. యేసు ప్రభు పుట్టుకలో ఏముందండి? లేఖనము నెరవేరునట్లు. అర్థమైందా? తర్వాత ఇంకా చదువుదాం. మత్తయి 2:23 ముగిచ్చేస్తున్నాను, అయిపోయింది. అదిగోండి, స్వప్నమందు దేవుని చేత బోధించబడి గలిలయ ప్రాంతములకు వెళ్ళి అక్కడ కాపురం ఉండెను.
ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగు జరిగెను. దేవునికి స్తోత్రం చెబుదామా? ఏమండే, ఆయన గలిలయ నుండి నజరేతు వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళావయ్యా నజరేతు అనంటే, వాక్యం చెప్తుంది ఆయన నజరేతు వాడిని పిలవాలంట. అందుకని ఆయన నజరేతుకి వెళ్ళాడు ఆయన. అంటే నేను అంటాను, ఆయన పుట్టడం కూడా బెత్లెహేములో పుట్టాలి ఆయన, లేఖనము నెరవేరునట్లు. ఎందుకనంటే రాయబడిన ప్రవచనం ప్రకారము యోధా బెత్లెహేమా, నీలో నుండి రాజు వస్తాడు అనేటువంటి ఒక ప్రవచనం ఉంది. జకర్యా గ్రంథం కదా. ఆ గ్రంథములో ఉన్నటువంటి ఆ మాట నెరవేరినట్లు యేసుక్రీస్తు ప్రభు ఏమండి జనసంఖ్య కోసం ఆయన బెత్లెహేంకి వెళ్ళాల్సి వచ్చింది. హల్లెలూయా! మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? కేవలము ప్రవచనం నెరవేర్చబడటానికి దేవుడు జనసంఖ్య చేపించాడు. ఒకవేళ జనసంఖ్య కనుక జరగకపోతే యేసుక్రీస్తు ప్రభు వేరే చోట జన్మించాలి. కేవలము జనసంఖ్య జరగడానికి యేసుక్రీస్తు ప్రభు బెత్లెహేంకి వెళ్ళాడు. ఆయన ఆ మార్గ మధ్యలో బెత్లెహేంలో ఆయన జన్మించాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన బెత్లెహేంలో జన్మించాలని లేఖనము రాయబడింది. అది ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? హల్లెలూయా! ఇప్పుడు లేఖనము నెరవేరినట్లు ఏమైందండి? జనసంఖ్య జరిగింది. లేఖనము నెరవేరినట్లు ఏమైందండి? ఆయన నజరేతు వాడని అనిపించుకోవాలని ఆర్కిలయు ఏం చేశాడండి అక్కడ? ఏమండి? యోధా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెరచి స్వప్నము దేవుని చేత బోధింపడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళి నజరేతు ఊరికి వచ్చాడంట ఆయన, బెత్లెహేము నుండి. దేవుని బిడ్డలారా, గ్రహిస్తున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? వెరీ సింపుల్. ఎందుకో తెలుసా? ఆయన నజరేతు వాడని అనాలి. అంటే చూడండి, యేసుక్రీస్తు పుట్టుకలో వాక్యం నెరవేర్పొంది. యేసుక్రీస్తు ప్రభువు అంటే ఇంకొక మాట చెప్పాలనంటే రోజుల పిల్లోడండి. ఏంటండి? రోజుల పిల్లోడు. ఈ రోజుల పిల్లోడు జీవితంలో వాక్యం నెరవేర్చబడుతుంది. హల్లెలూయా! ఎంతమందికి అర్థమైంది చెప్పండి కదా? ఆయన నజరేతు వాడని అనిపించుకోవాలి కాబట్టి నజరేతు ప్రాంతానికి వెళ్ళాడు ఆయన. ఇంకా చదువుదాం మనం. 4:16 అండి, మత్తయి. ఏమండి? 16 నుండి చదువు. నజరేతును విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందరి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండ ప్రజలను గొప్ప వెలుగును చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరునట్లు ఈలాగు జరిగెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా! ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే నజరేతును విడిచి ఆయన జెబూలును నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర కపెర్నహూముకు వచ్చాడంట ఆయన. ఏమండి గమనించండి, బెత్లెహేము నుండి నజరేతుకి వెళ్ళాడు. ఇంకొక మాట చెప్తానండి, ఆయన ఉన్న చోటు నుండి ప్రవచనం నెరవేరినట్లు బెత్లెహేముకి వచ్చాడు. బెత్లెహేము నుండి నజరేయుడని పిలువబడాలని నజరేతుకి వెళ్ళాడు. నజరేతు నుండి ఆయన కపెర్నహూముకు వచ్చాడు. ఎందుకని? చీకటిలో ఉన్న ప్రజలు దేవుని వెలుగు చూడాలని ప్రవచనము నెరవేరునట్లు ఆయన కపెర్నహూముకు వచ్చాడు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? హల్లెలూయా! ఇంకా చదువుకుంటూ వద్దామా? 12:17 అండి. ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పినది నెరవేరునట్లు గమనించండి. ఏం జరిగిందన్న విషయాన్ని మనం గమనించుకుంటూ వస్తే చూడండి, అదేదనగా ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను ఏర్పరచుకుంటుని, ఇదంతా చదువుకుంటూ వస్తే చూడండి, మీరు అదంతా పైన చదువుదాం ఒకసారి. ఇదిగోండి 16వ వాక్యంలో, ఆయన వారందరినీ స్వస్థపరిచి తనను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ఎందుకనంటే ఈయన జగడమాడడు, కేకలు వేయడు, వీధులలో లేని శబ్దం వినబడదు, విజయముందుటకును న్యాయవిధి ప్రజలకు చేయుటకును ఆయన నలిగిన నెలు విరువుడు, మకమకలాడుచు నవిసనారును ఆర్పడు, ఈయన నామమందు అన్యులు నిరీక్షించదురన్నది దేవునికి స్తోత్రం చెబుదామండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఈ అధ్యాయం అంతా మీరు గమనించుకుంటూ వస్తే ఆయన అనేకమైన స్వస్థతలు చేశాడు కదా. స్వస్థతలు చేశాడు. ఇదంతా ఎందుకు చేశారయ్యానంటే
లేఖనము నెరవేరినట్లు. యేసుక్రీస్తు ప్రభుని సొంత ప్రజలు కూడా నమ్మలేదండి. చదువుదాం ఆ మాటను ఒకసారి. దేవునికి స్తోత్రం. మీకు ఆ రెఫరెన్స్ చూపిస్తా, ఖచ్చితంగా చూపించాలి మీకు నేను. అది 4వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది అనుకుంటా. లూకా సువార్త ఏంటి ఒకసారి. ఆయన 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 సొంత వారు ఆయన్ని కొండపేటుకు తీసుకొచ్చి తలకిందులుగా పడేసి చంపేద్దాం అనుకున్నారు ఆయన్ని. హోలీ స్పిరిట్ హెల్ప్ మీ లార్డ్. మీకు ఒక్క మాట నేను చూపించేసి ముగిచ్చేస్తాను. ప్రైజ్ జీసస్. ప్రారంభం అధ్యాయంలోనే ఉంటుంది. నజరేతు ప్రాంత ప్రజలు ఆయన యందు నమ్మిక ఉంచలేదని ఉంటుంది. కాదు నాన్న, అంటే స్టార్టింగ్లోనే. ఎందుకనంటే ఆయన లేఖనము నెరవేరినట్లు వాళ్ళందరిని వదిలిపెట్టి వచ్చేస్తాడు ఆయన. చెప్తాను ఉండండి మీకు, అది చాలా ఇంపార్టెంట్ మాట అది. అమ్మా ఏ అధ్యాయం అమ్మా? లూకా సువార్త 4:28 అంట, చూడండి ఒకసారి. సమాజ మందిరములో ఉన్నవారందరూ పడదోయని పట్టణమును కట్టబడిన కొండపీటకు ఆయన తీసుకుని వచ్చారు. అయితే ఆయన వారి మధ్య నుండి దాటి తన మార్గమున వెళ్ళిపోయాను. ఇదంతా మీరు చదువుకుంటూ వస్తే అక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన లేఖనము నెరవేరినట్లు అంటే సొంత ప్రజలు కూడా ఆయన విశ్వాసం ఉంచలేదని రాయబడింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు పిలాతు దగ్గర నిలబడినప్పుడు ఏమన్నాడు తెలుసా? లేఖనము నెరవేరినట్లు అలాగును జరిగెను అని. ఆయన చనిపోయింది లేఖనానుసారంగా, ఆయన తిరిగి లేచింది లేఖనానుసారంగా. అంటే గమనించండి, యేసు ప్రభు లైఫ్ మొత్తం కూడా లేఖనాన్ని బట్టే బతికాడు ఆయన. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? హల్లెలూయా. అంటే గమనించండి, చివరికి ఈ మాట చెప్పి ముగిచ్చేస్తున్నాను. నీ జీవితాన్ని నువ్వు లేఖనంలో పెట్టుకోవటం నేర్చుకో. నువ్వు ఈ లోకంలో ఎలా బ్రతుకుతావు అని అంటే దైవ కుమారుడిగా ఈ లోకంలో నడవటం మొదలు పెడతావు. హల్లెలూయా. దేవుడు నిన్ను దీవించక, నిన్ను ఆశీర్వదించక వదలడు. అది జరగని పని. అది దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. బట్ అది దేనికి కనెక్ట్ అయిందో తెలుసా? లేఖనం నెరవేరినట్లు. నేను అందరినీ చూస్తూ ఉంటాను కదా, నేను అందరినీ చూసేది ఏంటో తెలుసా? వీళ్ళ జీవితంలో వాక్యం ఎంత జరుగుతుందో చూస్తా. మీకేం జరుగుతుందో నేను చూడను. మీకేం జరుగుతుందో నాకు కనపడదు. మీరు బాగా దీవించబడ్డారనుకోండి, నాకు అదేం కనపడదు. నాకు అది కనపడదు, అసలు కనపడదు. ఏమండి, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూడచ్చు, అమ్మో వీళ్ళు బాగా దీవించబడిపోయారు, గొప్పోళ్ళు అయిపోయారని. నాకు అది కనపడదు. ఏమండి, ఒకళ్ళు బాగా కష్టాల్లో ఉన్నారనుకోండి, అయ్యి బాబు వీళ్ళు పాపం బాగా కష్టాల్లో ఉన్నారని నాకు ఎమోషన్స్ ఏమి అంతగా రావు. నేను వాళ్ళలో చూసేది ఏంటంటే వీళ్ళ జీవితంలో వాక్యం నెరవేర్చబడుతుందా లేదా. హల్లెలూయా. నాకు వాళ్ళ జీవితంలో వాక్యం కనపడుతుందా, నేను ధైర్యంగా చెప్పగలను, వాళ్ళు దాన్ని ఛేదించుకుని బయటకు వస్తారు. హల్లెలూయా. కనుక ఈ మాటలు మనసులో పెట్టుకునండి. మీరు కూడా ఏది చూసినా కూడా లేఖనములో నుండి మీరు చూడటం నేర్చుకోవాలి. లేఖనములో నుండి నువ్వు చూడలేకపోతే చిక్కులు, లేఖనములో నుండి నువ్వు చూడగలిగితే చిక్కులు విడిపోతాయి. హల్లెలూయా. లేఖనములో నుండి నువ్వు చూస్తే చిక్కులుగా ఉన్నది విడిపోతాయి, అదే పోతాయి. లేఖనములో నుండి నువ్వు చూడలేకపోతే, ఇదేంటండి బ్రహ్మాండంగా ఉందిగా, తాడంతా చాలా నీట్గా ఉంది, దాన్ని తీయడానికి ప్రయత్నం చేయి, చిక్కులు పడతాయి. సో ఇది క్రైస్తవుని జీవన విధానం. ఎందుకనంటే దేవుడు మనకు అది పెట్టాడు. కనుక సెమీ క్రిస్మస్ రోజున నేను మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక విషయము, మీ జీవితాన్ని లేఖనాల్లో పెట్టుకొనండి, అద్భుతాలు మీ కొరకు జరిగి తీరుతాయి. ఆమేన్ చెప్పండి. అది నేను గొప్పగా చెప్పేది ఏమీ కాదు, జరిగి తీరాలి, ఇంకంతే. అది దేవుడు మీ కృప దయచేయునుగాక. ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నాను.
మరలా ప్రభు చేత అయితే ఎప్పుడు కలుసుకుందాం? ఆ? మళ్ళీ వచ్చే సంవత్సరం అంట. బొట్టపల్లి చెప్పింది. అని ఈలోపు రావద్దా? దేవుడు ఈ కుటుంబంలో తన లేఖనానుసారంగా సమస్తము జరిగించునుగాక. ఇంకొక మాట చెప్పనా? ప్రసాద్ అనేడి అన్నా, యేసు ప్రభు బాప్తిజం పొందినప్పుడు కూడా ఏమన్నాడు తెలుసా? లేఖనము నెరవేరినట్లు ఆయన జరిగింది. ఆయనకి నీతి యావత్తు ఇలాగున జరగాలను పద అని అన్నాడు ఆయన. అసలు ఆయన తీసుకోవాల్సిన అవసరమే లేదు ఆయనకి. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? నీతి యావత్తు ఇలాగ జరగాలి, లేఖనము నెరవేర్పిది, లెట్ ఇట్ హ్యాపెన్. హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో లేఖనాన్ని నెరవేర్చునుగాక. మీరు లేఖనాలను నెరవేర్చుదురుగాక. మనసులో చూసారా తగ్గిపోయారు? అమ్మమ్మమ్మమ్మమ్మ, మనసులో నుంచి చెప్పండి దాన్ని. మీరు లేఖనాలు నెరవేర్చుదురుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షాలోమ్. చక్కని సందేశాన్ని పాస్టర్ గారు అందించారు. నా యొక్క చూడాలా ఏంటి అటు ఇటు చూస్తున్నారు? సందేశం నీరు కొంకరలు ఉంటాయా? నీరు కొంకరలు ఉంటాయా? మరి వాక్యానుసారన్నారు చూడకి ఇన్ని ఏంటి అర్థమైందా? వెనకాల గట్టిగా చెబుతున్నాను. పరిశుద్ధాత్ముడు పంపే మాటలు ప్రజల వైపు చూడ. మాకు నీరు కొంకరలు ఉంటాయా? ఏమ్మా, మరి మనుషులు ఎన్నో